ఇప్పుడు ఏక నిలయ అమ్మవారు ఏక, ఏక అనేక, ఏక అనేక అంత గొప్ప భగవంతుడు అనే పదార్థం తెలుసుకుంటున్న కొద్దీ తెలుసుకోవాలనే జిజ్ఞాసని పెంచేదే ఏక నిలయ. ఆ ఏకాన్ని ఇంతవరకు కూడా ఎవరు తెలుసుకొని చెప్పేవాళ్ళు ఎవరు ఇంతవరకు లేరమ్మా. ఎందుకంటే ఏకం దాకా నువ్వు వచ్చినప్పుడు ఇంకా రెండో దానికి తావేది? అవునా? ఒకటి నుంచి అన్నీ వచ్చాయి. భగవంతుడి నుంచి ఈ సృష్టి వచ్చింది గానీ, సృష్టి నుంచి ఇంకొక సృష్టి, ఆ సృష్టి నుంచి ఇంకో సృష్టి అట్లా రాలేదు. ఇవన్నీ ఏకనిలయ. సరే నువ్వు అలా అనుకున్నా కూడా ఒకడి నుంచి ఇంకోడు పుట్టాడు, ఇంకోడి నుంచి ఇంకోడు పుట్టాడు అనుకున్నా ఈ అనేకము పుట్టిన ఇవన్నిటికీ కూడా అమ్మవారి యొక్క కాంతియే ఆధారము కాబట్టి ఆమె ఏకనిలయ. సర్వ సృష్టికి ఆమె ఆధారం. సర్వాధార, సర్వాతీత అని నామాలు లేవు. అది అందుకే ఆమె ఆ తల్లి. భగవంతుడు అన్నాం. అమ్మా ఏకనిలయ అంటే 2 సహస్రాల మధ్య వెళ్ళేటప్పుడు మణిపుర దగ్గర నుండి ఆజ్ఞా చక్ర పర్యంతము ఒకే లయలో వెళుతుంది. రాసుకోండి నోట్స్. యోగంలో మీకు రాబోయే అనుభూతులు ఇవన్నీ. వినేవి కావు. అనుభవించేవి. నేను ప్రవచనం చెప్తున్నా గూడా అందులో సానుభూతి ఎక్కువ పెట్టి చెప్తున్నాను. గురువులు అలా చెప్పిస్తున్నారు కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్‌వన్నీ రాసుకోవాలి. అమ్మా! అందుకే ఒక శ్రీ విద్య పుస్తకం పెట్టుకోండి. కొత్త సంవత్సరం వస్తోంది కదా! ఒక డైరీ పెట్టుకోండి. ఒక మంచి అలవాట్లు చేసుకోండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అయినా కూడా. శ్రీ విద్యా క్లాస్‌లో డేటు, టైము వేసుకొని, ఒక నామం రాసుకొని గురువుగారు ఏకనిలయ అన్నప్పుడు యోగంలో నాకు కలిగిన ఎక్కడ 2 సహస్రాల మధ్య అంటే ఏంటంటే నువ్వు మూలాధారం నుంచి సహస్రారం వైపు పయనిస్తున్నప్పుడు ఆ! మణిపురము అంటే బొడ్డు స్థానము దగ్గర నుండి ఆజ్ఞా చక్రం పర్యంతము గూడా ఒకే లయలో వెళుతుంది. అంటే ఒకే రాగములో వెళుతుంది. మధ్యమ రాగం అనుకోండి. ఆ! సంగీతంలో ప్రవేశం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒకే లయలో వెళుతుంది. ఆజ్ఞా చక్రం. మణిపురం నుంచి ఆజ్ఞా చక్రం వరకు. గురుగారు అమ్మా! నేను నాకు చెప్పమ్మా. చిన్న అనుభూతి. అసలు ఆ! ఎట్లా అంటే ఇప్పుడు చెప్పమ్మా. ట్యూబ్‌లైట్ ఉంది చూసారా గురుగారు? ఆ! ట్యూబ్‌లైట్ ఆ! ఎట్లా ఆ! ఉంటది సన్నగా. దాని మీద ఆ! ఆ! గుండ్రగా ఇప్పుడు మన ఫ్లడ్ లైట్స్ అని పెడతాం చూసారా బయట స్తంభాల మీద ముందర గేట్ దగ్గర. అవును. అలా గేట్ దగ్గర పెడతాం. రౌండ్‌గా ఆ సన్నగా లైట్ వచ్చిద్ది. పైనేమో ఇంత రౌండ్‌గా చంద్రబింబమో కాదు మరి అది. అలా లైట్ అన్నమాట గురుగారు. ఓహ్! వెరీ గుడ్ నాన్న. అది అసలు ఇంక నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో అనుకుంటున్నా. నాకది హ్మ్. అది ఒకటేసారి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. దాన్నేమంటారంటే నాన్న ఆ! సెల్ఫ్ ఎఫల్జెన్స్ అంటారు. అంటే నీ నుంచి పుడుతున్న కాంతది. అర్థమైందా? అంటే నీలో ఉన్న ఆ ఆత్మ ఇప్పుడేంటంటే దాన్ని అదొక సర్కులర్‌లో ఫార్మ్ అవుతుంది. పైకి వెళ్తున్నప్పుడు. టార్చ్ లైట్ ఏస్తాం గదమ్మా! అట్లా. హలో! వింటున్నాను గురుగారు. అదే సన్నగా వింటున్నావు గదమ్మా! కిందంతా ఒకటే ట్యూబ్ లైట్ లాగాను పైనేమో ఒకటే రౌండ్. ఇంక విప్పుకోవడం అట్లాంటివి ఏం లేదు. ఓన్లీ రౌండ్ అంతే. ఏం అవసరం అంతే అది. రౌండ్ సర్కులర్‌లా ఆ! ఉంటుందమ్మా. ఆ! ఎందుకంటే అది. సృష్టి కూడా అలానే ఉంది కదా నాన్న. శంఖాకృతిలో ఉంది. ఆ! ఏమ్మా? సో, నీ అవును. గమనము కూడా శంఖాకృతిలోనే వెళుతుంది. ఓహ్! ఇదే రహస్యం. ఇదే రహస్యం. ఎవరికీ తెలీదు. నీకు మంచి హ్మ్. అనుభూతొచ్చింది. సో, ఇప్పుడు ఈ ఈ ఈ సర్కులర్ ఫార్మ్‌లో నువ్వు మూడో కన్ను దగ్గర నుంచి వేరుగా ఉంటుందమ్మా. ఆ! అక్కడ నీకు ఆ! ఆ ఈశ్వర చైతన్యం అనుభూతి వేరుగా ఉంటుంది. నమస్తే. ఓహ్! జై గురుదేవ్. జై గురు. ఏమ్మా? ఆ! ఆ! మరి చాలా గొప్ప స్థితమ్మా. ఆ! కష్టపడి అంతవరకు వచ్చావు తల్లి. అమ్మవారి ఆశీస్సులు. ఇంకా మీ కొద్దిగా ఆశీర్వచనాలు. కష్టపడు. ఆ! కాతే తప్పకుండా గురుగారు తల్లి. వీళ్ళందరికీ నేను క్లాస్‌లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, చెప్పు. నేను క్రియాయోగం చేస్తూ ఉంటే మీ పేరు తీసుకుంటున్నాను.
పరమ గురువు గారు అని నాన్నగారి పేరు తీస్తున్నాను. ఆ! అలా అయితేనే నాకు ఇలా వచ్చింది. అది చెప్పాలని. అవును నాన్న. చాలా సంతోషం నాన్న. అది. ఆనందగణ కృపా కటాక్ష ప్రాప్తి వస్తున్నాను. అవునండి. నాన్న నేను నేను ధన్యవాదాలు. ని మీలాంటి వాళ్ళందరినీ నేను నాన్నగారికి అప్పజెప్పేస్తున్నాను. ఇంకా సరే. ఆయన్నే చూసుకుంటాడు మమ్మల్ని. ఎందుకంటే పైన వారే ఉన్నారు గదా! అక్కడ ఆజ్ఞా చక్రంలో. అవును. అవును. సో ఆ! నేను కింద నుంచి పైకి పంపించడమే నా పని. అది. సో, ఏం పర్వాలేదు నాన్న. ఇప్పుడు నువ్వు అందరికి ఎలా చెప్పావో అందరికి కూడా ఇటువంటి అది. అనుభూతి గొప్ప అనుభూతి వస్తాయి నాన్న. హ్మ్. వస్తాయి నాన్న. ధన్యవాదాలు గురుగారు. ఆ! సంతోషంగా ఈ జీవితాన్ని ఇక్కడ మీరు చేయవలసిన పనులు చక్కగా చేసుకొని, అమ్మ సంతోషించేటట్టు, అమ్మవారు, గురువులు సంతోషించేటట్టు, గర్వించేటట్టుగా మీరు జీవితాన్ని గడపండి. తర్వాత ఆ గురువుల్ని చేరుకోండి. అది. సో, సో మళ్ళీ ఆజ్ఞా చక్రము నుండి ఉన్మనీ చక్రం వరకు గురుస్థానం ఇప్పుడే మనం చెప్పాం కదా! జయశ్రీ గారు చెప్పిందది. ఆజ్ఞా చక్రం వరకు నుంచి ఉన్మనీ చక్రం వరకు. ఉన్మని అంటే వైదేహీ స్థితి. అంటే ఈ అనేది పూర్తిగా తొలగిపోవటం. ఇంక అక్కడి నుంచి నువ్వు నాది అనేది పోగొట్టుకున్నావు. అమ్మవారు నీది అనేది పొందింది. అంటే నువ్వు అమ్మవారివి అయ్యావని. వైదేహి అంటే అది. అవునా? అంటే, అంటే పెళ్లి కాకపూర్వం నీ ఇష్టం. పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది? అట్లా. ఇంకా నీది ఏమీ లేదు. ఉన్మని అంటే ఏమిటి? వైదేహం. విదేహం. దేహ భ్రాంతి స్వపర భేదములు పోవటం. ఇంకా నేను జ్యోతిని అనేది ఒక్కటే నీ స్మృతి పదంలో ఉంటుంది. ఇంకేమి కింద చూసినా ఏమీ ఉండదు. నువ్వు కింద నుంచి తెచ్చుకునేవి ఏవి ఉండవు. శూన్యం అయిపోయి ఉంటాయి అని. సో, ఈ ఆజ్ఞా చక్రం నుండి ఉన్మనీ చక్రం వరకు కూడా ఒకే లయలో మళ్ళీ అలా వెళుతుంది. దీన్నే గురువుగారు ఏమన్నారంటే వర్టికల్ ట్రావెల్ అన్నారు. మనం హారిజాంటల్‌గా వెళ్ళకూడదు. అంటే జంతువులు హారిజాంటల్ అంటే అడ్డముగా వెళ్ళకూడదు. మాయలో ఇలా అడ్డముగా వెళ్ళిపోవటం కాదు. నీ దృష్టి శివదృష్టి, సమదృష్టి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు ఏది కోరుకుంటున్నావు? నీ గమ్యస్థానం ఏది? హ్మ్. అక్కడికి నీ అదే శివ మూడవ కన్ను. నాకు ఈ ద్వైతముతో కూడుకున్న ఈ 2 కళ్ళ దృష్టి నాకు వద్దమ్మా. శివ దృష్టినివ్వు. ఆ దృష్టితో ఈ సృష్టి చూస్తాను అని. అది మూడో కన్ను దగ్గర ఇస్తుంది. ఆ వైదేహి స్థితి దగ్గర ఏక కన్ను అవుతుంది. ఏక అవుతుంది. ఏక ఏకలయ. అర్థమైందా? ఆ! అంత అనుభూతి ఉంటుంది. యోగానుభూతులు. ఎంత గొప్ప నిజంగా అందుకే లలితా పారాయణం ఒక్కసారి చేస్తే హ్మ్. జీవితంలో అమ్మని పట్టుకుంటే ఇంకా అందరి దేవతలు గూడా నిన్ను పట్టుకుంటారు. అర్థమైందా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ సహస్రనామాలు గాని, దుర్గా సహస్రనామాలు గాని, నువ్వు ఏది చేసినా గూడా వాళ్ళందరూ గూడా నిన్నే పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ గూడా జనని ఈమె. ఈ దేవతలందరూ గూడా అలా ఆ తల్లి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ కాంతి ధారలే. సో, ప్రత్యేకముగా ఏంటంటే నీకు హ్మ్. ఈ నామాల్లో ఉన్న మూలతత్వం చూసుకుంటే ఏ దేవతకి గూడా కనకదుర్గ అమ్మవారు హ్మ్. ఒక పని చేస్తోంది అంటే ఇదే పని లలిత అమ్మవారు గూడా చేస్తోందిగా నామాల్లో. అవునా? నాకు కనకదుర్గే అమ్మవారండి. అమ్మండి, శ్రీమాత అంటానన్నావనుకో, ఆ శ్రీమాత లలిత అమ్మవారు కదా! సో, ఆ అమ్మ నుంచి ఈ అమ్మొచ్చింది. అంతేగా? అది మీరు తెలుసుకోవాల్సింది. అందుకని విష్ణు సహస్రనామాలు గూడా చదవాలి కదండీ! అది కూడా చాలా పవర్‌ఫుల్. ఎందుకు అన్నీ పవర్‌ఫుల్లే. నువ్వు అది చదివావనుకో, అక్కడ అమ్మవారు తీసుకుంటోంది నీ విష్ణు సహస్రనామాలనేవి ఆహ్, లలితా సహస్రనామాలుగానే ఆవిడ అనుభూతి అంటే ఆమె అలా స్వీకరిస్తూ ఉంటుంది. విష్ణువు అనేది ఆమెకి లేదు మాయ. అర్థమైందా? నీకు ఉంది. అమ్మవారిని నువ్వు 3గా చేసి సహస్రనామాలు చదువుతున్నావు.
ఆ మహా త్రిపుర సుందరి కూడా నేనేరా అంటుంది. రాజరాజేశ్వరి అష్టోత్తరాలు చదివావంటే అది కూడా నేనే అంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు ఏ దేవతని ఏ రూపం పెట్టుకొని నువ్వు పూజ చేసినా అన్ని పూజలు నాకే సమర్పితం అవుతాయి అన్నాడు. అలా ఇదే మాట పాపం ఇతర మతాల్లో వాళ్ళు కూడా అల్లాహో అక్బర్ అన్నారు ముస్లిమ్స్. మరి ఆ మాట మనం ఒప్పుకోవాలి కదా. అంటే మతాలు ఎంత పవిత్రమైనవో చూడండి. భగవంతుడు అనే పోనీ నువ్వు అమ్మ అంటున్నావు, అతను అల్లా అంటున్నాడు, ఇంకోటి అంటాడు. ఏదైనా కూడా రిఫరింగ్ ఓన్లీ వన్. ఎవరిని రిఫర్ చేస్తున్నావు? ఒకే దేవుణ్ణి రిఫర్ చేస్తున్నావు. కానీ మూడుగా కనిపిస్తుంది ఇక్కడ. అదే ఇది తొలగిపోతే అదే వసుదైక కుటుంబం. ఏమా అందరం ఒకటే, అందరం ఆ కాంతి నుంచి వచ్చిన వాళ్ళమే అని. అల్లాహో అక్బర్, ఐలల్లాహు అక్బర్ అల్లాహు అని వాళ్ళు అలా ప్రార్థన చేస్తారు అమ్మవారికి. మనం అసకహలరీం అని లా. సో మూలాధారం నుంచి ఆగ్నేయ చక్రం వరకు ఒకే లయలో వెళుతుంది. ఆగ్నేయ చక్రం నుండి సహస్రారం వరకు కూడా మళ్ళీ ఒకే లయలో వెళుతుంది. ఏమా అందుచేత అక్కడ నుండి ద్వాదశాంత బ్రహ్మశేషం వరకు కూడా ఒకే లయలో వెళుతుంది. ద్వాదశాంతము అంటే బ్రహ్మ కచ్చము. మీరు చేయి పెట్టుకుని పైన మాడు అంటారుగా, మాడు దగ్గర చేయి పెట్టుకున్న పైన ఉన్న ద్వాదశాంతాలు అంటారు. అది అంతవరకు అక్కడ రాజరాజేశ్వరి స్థితి. అది లలిత అమ్మవారికి రాజరాజేశ్వరికి ద్వాదశాంతాలు. నేను ఈ వలి ఒడ్డునా, నువ్వు ఆ వలి ఒడ్డునా అన్నట్టు. అదే ఆఖరు సృష్టికి ద్వాదశాంతాలు. బ్రహ్మశీర్షం వరకు ఒకే లయలో నీ ఆత్మ వెళుతుంది. చూసారా? అలా వెళ్ళటమే, అందుచేతే ఆమెకి ఏకలయ అని పేరు. 7వ నామము ఏకలయ, కేలయం. దీన్ని తీసుకొని దానిలో కలుపు, దాన్ని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో కలుపు, అన్ని తీసుకెళ్ళి ఏకలయ తీసుకెళ్ళి బిందువులో కలుపు అని. నీ మూలాధారాన్ని తీసుకెళ్ళి ఆజ్ఞలో కలుపు, ఆ యొక్క దాన్ని తీసుకెళ్లి బ్రహ్మశీర్షంలో కలుపు, ఆ బ్రహ్మశీర్షంలో నుంచి తీసుకెళ్లి అమ్మవారిలో కలుపు. ద్వాదశాంతాలు అవతల. సరిపోయిందా? ఇదంతా ఎలా ఉంది? స్ట్రైట్ లైన్లుగా ఉంది. లేదమ్మా లెఫ్ట్ తీసుకోవాలి, స్వాధిష్టానంలోకి వచ్చిన తర్వాత పక్కన ఇడా పింగళాలు ఉంటాయి, ఇవన్నీ చెప్పట్లేదు. ఆ సృష్టిల గురించి మాట్లాడట్లేదు. ఏకనిలయ. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు దారకుండా చిక్కు పడింది అంటే ఎక్కడ అసలైంది దొరికితే మొత్తం చిక్కంతా బయటకు వచ్చేస్తుంది. ఏకనిలయ అంటే అది పట్టుకుంటే అంటే స్ట్రైట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దారపు ఉండ, గజిబిజిగా ఉన్నాం. ఎక్కడ తుది లేదు, మొదలు లేదు. అవునా? అది దొరికింది అనుకోండి, అంతే కదా. దారపు ఉండ ఎలా విప్పాలో అనేది దొరికితే మొత్తం స్ట్రైట్ వచ్చేస్తుంది. ఏకలయ అంటే మనం ఏమిటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, సూక్ష్మతర 3 శరీరాలతో దారపు ఉండలా ఉన్నాం. అర్థమైందా? అమ్మవారి యొక్క మూల కుండలిని శక్తి పట్టుకుంటే ఇదంతా స్ట్రైట్ అయిపోతుంది. అంటే మాయ తొలగిపోతుంది. అంత బాగా చెప్పారు. మీకు అర్థం కావటం కోసం నేను ఉపమాలంకారంగా ఈ దారపు ఉండ గురించి చెప్పాను. అవునా? చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసుకుంటే దారం అంతా చిక్కుబడిపోతుంది. అవునా? ఫస్ట్ ఎక్కడ చిక్కుబడిందో దాని ఫస్ట్ దారం, దాని తుది మొదలు పట్టుకుంటే తుది వరకు స్ట్రైట్ అయిపోతుంది. ఎన్ని చిక్కులున్నా విప్పుకుంటాము అని. సో మూలాధారంలో నువ్వు ఎన్ని బాధలు పడినా, ఇంత సాధన చేస్తే అక్కడ అమ్మవారు ఏమిటి? ఆమె చితజ్ఞ స్వరూపంలో ఉంటుంది కాబట్టి ఆ అగ్ని
మణిపురం దాకా వెళుతుంది. అక్కడి నుంచి ఆవిడ స్ట్రైట్ వెళుతుంది. ఇంకెక్కడికి వెళ్ళదు. అక్కడి నుంచి బ్రహ్మశీర్షం, అక్కడి నుంచి ఏకలయ. అంటే నువ్వు బహిర్యాగంతో మొదలు పెడితే మహాలయ అమావాస్య అన్నట్టు అమ్మవారిలో కలుస్తావు. అది మర్చిపోకు. నీకు గొప్ప బహుమానం అమ్మవారు. నీ ప్రతిఫలం అమ్మవారి పాదాల దగ్గర ఉంది అని ఒక నామంలో చెప్పానే. నీ ప్రతిఫలం అక్కడ ఉంది. ఎప్పుడో అప్పుడు తీసుకుంటావని అది ఎక్కడికి పోదు. అది అక్కడే ఉంటుంది. నువ్వు కింద ఏకలయ మార్గంలో నువ్వు గనక వస్తే నీ ఫలం నీకు దక్కుతుంది. లేదు అంటే ఇలా జన్మ పరంపర. ఇగో దారపు ఉండల్లా. అబ్బా ఎన్ని ఉండలు చుట్టారండి. అవునా? అన్ని జన్మలు. మనం కూడా దారపు ఉండలు లాంటి వాళ్ళము. అర్థమైందా? ఇలా అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏకలయ అంటే ఏంటంటే అమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు స్థూలంలో కూడా నువ్వు ఉండకూడదు, సూక్ష్మంలో ఉండకూడదు, సూక్ష్మతరంలో ప్రాణంలో కూడా ఉండకూడదు. ముఖ్య ప్రాణము గాని ఏకలయ. ఆ ముఖ్య ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవటం. ఒక దాంట్లో నుంచి ఒకటిని లయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు. మూలాధారాన్ని ఆజ్ఞలు లయం చేస్తున్నావు. ఆ లయాన్ని తీసుకెళ్లి మళ్ళీ నువ్వు బ్రహ్మశీర్షంలో మహాలయ చేస్తున్నావు. మహాలయ అమావాస్య అంటే అది. మూడో ఆజ్ఞాచక్రం దగ్గర లయ చేస్తే ఒట్టి ఏమిటది? అమావాస్య. అదే అమావాస్య చేస్తే ఇది మహాలయ అమావాస్య. బ్రహ్మశీర్షం దాకా అంటే సృష్టిని కూడా నువ్వు తీసేసావు. సృష్టి భావనే లయం చేసేసావు అని. మరి అప్పుడే కదా. అంటే నువ్వు కేవలం అమ్మవారి దగ్గర ఆత్మ ఎలా ఉంటుంది అంటే ఈ ఏకలయ ఆవిడలో కలిసి ఉంటావు. పాలు పాలల్లో కలవటం లాంటిది. ఇంకెందుకంటే ఏం చెప్తా? ఇంకా నీళ్లు కలపటం ఏముండదు. పాలు వెళ్ళి పాలల్లో కలపటం. డైరీ ఫామ్ లో కూడా అంతే కదా. అందరూ పాలు తెచ్చినవన్నీ ఒకే క్యాన్ లో పోసి మనకు అమ్ముతూ ఉంటారు. అవునా? ఇది వాడు నీళ్లు కలిపాడు, వేడి నీళ్ళు, అవేమీ ఉండదు. ఎవరు ఎంత నీళ్లు కలిపారో అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. మనకు సంబంధం లేదు. ప్యాకెట్ పాలు వస్తున్నాయంటే నోరు మూసుకుని కాఫీ తాగుతున్నాంగా. ఏ గేదె పాలని ఎతుకుతున్నావా? అలా ఏకలయ్య. సముద్రంలో వెళ్ళి నదులన్నీ కలవటం లాంటిది. ఏ నది కలిసింది, ఏ నది కలవలేదు అనేది నీకు అనవసరం. అన్ని నదులు అక్కడ మహాలయంలో కలిసేయండి. అలా నీ జీవితం కూడా ఒక నదీ ప్రవాహంగా ఈ కాలం, దేశం, చైతన్యాలన్నీ కూడా లయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నాయన. లయం ఎక్కడ చేస్తున్నావు? అమ్మవారిలో చేస్తున్నావు. అవునా? డబ్బు ఖర్చు పెడుతున్నావు అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నావు? లయ అనేది నీకు తెలియదు అనుకో. పిల్లలు డబ్బు ఖర్చు పెట్టారు అంటే వాళ్ళకి ఆ డబ్బు విలువ తెలియదని అన్నావు. ఎందుకంటే వాడు ఎలా పడితే అలా ఖర్చు పెడుతున్నాడు. అదే పెద్దవాళ్ళు ఖర్చు పెట్టారనుకో, ఇంటి కోసం మేము అప్పు చేసి ఇల్లు కట్టామండి, అది లయ. పిల్లవాడికి ఇస్తే ఫ్రెండ్స్ నేర్చుకొని డబ్బంతా తగలేస్తారు. అవునా? ఒక ఉద్దేశం పెట్టుకోవటం. ఏకలయ అంటే అది. ఆ ఉద్దేశమే అమ్మవారు. సర్వ సృష్టికి పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా అందరికీ ఏకలయ్యే. ఇప్పుడు నిన్ను ఎవరన్నా వచ్చి నీ గమ్యం ఏది అంటే అమ్మవారే చెప్తావు. నన్ను చెప్పారనుకోండి, నాకు అమ్మవారే. 14 లోకాల్లో ఏ దేవతని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే మాట ఇదే, ఏకలయ్య. అక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాం స్వామి అని అంటారు అందరు. అవునా? లేదండి, మేము విష్ణు లోకానికి, గోలోకానికి అలా మాట్లాడతాం. అన్నీ తానే అయి కూర్చున్నది అక్కడ. అర్థమైందా? అదే మహా. పరాకే పర.
నువ్వు ఎంత పర అంటున్నావో దానికి పరరా నేను అంటుంది. పరాత్పర కళాహం. ఈ శ్రీచక్రం అంతా కూడా నేను తిరుగుతున్నాను కాబట్టి ఈ సృష్టి నిలిచింది. అది తెలుసుకో. పరాత్పర కళాహం శ్రీచక్ర సంచారిణి. ఆమె సంచారం చేస్తేనే నువ్వు బతుకున్నావు. అంతేగా? ఆమె కూడా పరాపస్థితి మధ్యమ వైఖరిగా నీ యొక్క శ్వాసలో వచ్చి పోతోంది. మరి ఇదంతా పరాత్పర కళాం చేస్తున్నదే కదా. అవునా? పర నుంచి వస్తోంది నీ కోసం. అరుణాం కరుణాతరంగితాక్షిం. ఎంత కరుణ ఉంటే నిన్ను సృష్టించి నిన్ను పోషించి నిన్ను మళ్ళీ తనలో లయం చేసుకుంటోంది. ఏకలయ అంటే అది. ఎవరి మీద తీసుకున్నారు బాధ్యతలు? నువ్వు దేవుడి బాధ్యతలు తీసుకున్నావా? దేవుడు నీ బాధ్యతలు తీసుకున్నాడా? నువ్వెందుకు చింతన చేస్తున్నావు దేవుడి గురించి? అవునా? సో అమ్మవారి మన సర్వ సృష్టికి బాధ్యత తీసుకుంది కాబట్టి, కన్నది సావిత్రి కాబట్టి, నువ్వు ఎంత కోపంగా ఉన్నా, ఎంత ద్వేషించినా అన్నం పెడుతోంది. అవునా? స్థూలంలో అమ్మ నువ్వు అల్లరి చేస్తే అన్నం పెట్టదు. కడుపు మారిస్తే తండ్రి కూడా అంటాడు 3 రోజులు కడుపు మార్చండి అంటాడు. ఆమె అలా లేదే. అవునా? ఈ తల్లిదండ్రులు నీకు శిక్ష వేసినా ఆ తల్లి నీకు కడుపు నింపుతోంది. 3 రోజులు బతికిచ్చిందిగా. అవునా? లేదా చచ్చూరుకుంటావు. అవునా? సో ఆమె అంత అరుణాం కరుణాతరంగితాక్షి. మనకే కాదు, పిపులి కాదు బ్రహ్మ పర్యంతము అన్నాను. ఎవరైనా అమ్మ కరుణలోనే ఉండాలి గాని, అమ్మ కరుణలు లేకుండా బతికే వాళ్ళు ఎవరు లేరు సృష్టిలో అని. కరుణతోనే వెళ్ళిపోయే జీవితాలు మనవి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ అరుణం లేకపోతే ఆ అరుణ కరుణై మన మీద కొరియకపోతే మనము లేము అంటున్నారు. మరి ఆమె అరుణై కరుణై. అరుణ అంటే ఏమిటి? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం శ్రీసూక్తాలు. సృష్టి వచ్చింది, నేను పుట్టాను. పుట్టించావు, అన్నం ఏదమ్మా అని అడుగుతున్నావు. ఇదిగో అన్నము. బట్ట ఏది? ఎదిగో బట్ట. నివాసం ఏది? ఇదిగో నివాసము. అర్థమైందా? అది హిరణ్యవర్ణాం హరిణీం. హరిణీం అంటే ఈ చెట్లు చేమలు, ఈ సృష్టి ఆహారం. ఎందుకంటే సైన్స్ ఏముంటుందమ్మా? ఎందుకంటే సైన్స్ ఈ ఆలోచన ముందు ఎవరికి తట్టింది? మన ఆర్యులకి, ఋషులకి. అందుకే ఋషి రుణం తీర్చుకోలేనిది అంటే ఇదే. ఇంగ్లీష్ వాడు చెప్పాడనేది కాదు. ఇంగ్లీష్ వాడు ఆ ఆకును పట్టుకొని ఈ ఆకుకి అన్నం ఎలా దొరుకుతుందని వెతికేవాడు. మనం సర్వ సృష్టికి అన్నం పెట్టేది అమ్మవారు అని చెప్తున్నాం. ముందే చెప్పాం కదా సత్యం. తర్వాత నువ్వు చెప్పావు. అవునా? పాపం ఋషులు చెప్పింది పోయింది. వీడు చెప్పిందికి వీడికి సన్మానాలు చేయదు. ఆ చదువులు బాగుంటాయండి మాకు. మరి అవే ఆధారం నీకు, నీ రీసెర్చ్కి. అంతేగా? సృష్టి ఆధారం. లేకపోతే పిహెచ్డి ఎలా వస్తుంది నీకు? అవునా? సొంతంగా నువ్వు సంపాదించు. ఒక సృష్టి చేసి నేను ఇది కనుక్కున్నానని చెప్పి ఎందులో కనుక్కున్నావు? అమ్మవారి సృష్టిలో కనుక్కున్నావు. 10 పైసలు దొరికినట్టు రోడ్డు మీద. ఎవరికి దొరకకుండా నీకు దొరికింది. అబ్బో నువ్వు అదృష్టవంతుడు రా అన్నావు. అంటే మేమందరం దురదృష్టవంతులం. నీకే తట్టింది, నువ్వు గొప్పవాడివి. సృష్టి ఎవరిది? ఆస్తి ఎవరిది? చాలా అంతవరకు మీరు వచ్చారంటే మీకు సత్యం తెలిసిపోతుంది. సత్యం గోచారం అవుతుంది. గురువు గారు చెప్పింది తిరుగులేదు. శాసనం, అమ్మ శాసనం ఇది. అర్థమైందా? అజ్ఞానం మనది. అజ్ఞానంలో ఉంటే ఇవే వస్తాయి. జ్ఞానపరంగా జ్ఞానాన్ని విజ్ఞానం చేసావు కాబట్టి పిహెచ్డి వచ్చింది. విజ్ఞానాన్ని ప్రజ్ఞానం చేసావు కాబట్టి యోగాచార్యుడు అయ్యావు. ఆ యోగాచార్యుడి దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం నుంచి నువ్వేమవుతున్నావు? లయంలోకి వెళుతున్నావు. నువ్వే దేవుడు అవుతున్నావు.
దేవిగా భాషించటం అంటే ఇది. అర్థమైందా అందరికీ? మరి జీవిగా ఉంటావా, దేవిగా భాషిస్తావా? అదే ఈ నామం ఏకలయ అంటే అది. నా దగ్గరికి వస్తావా, అక్కడే ఉండిపోతావా అని. ఆ శక్తి నేనే ఇస్తాను, వెళ్ళు. వచ్చే శక్తి కూడా నేనే ఇస్తాను. నువ్వు ఇలా నిలబడి ఉన్నావు అంటే నిన్ను రప్పించుకోవటం కూడా మార్గం నేనే చూపిస్తాను, ఎవరు చూపించరు. చాలా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అన్నం ఎవరు పెడుతున్నారు? తినేది అన్నమేగా. అక్కడ అమ్మవారు లేదు? అక్కడ సృష్టి లేదా? అమెరికాలో కానీ ఇంకెక్కడైనా కానీ ఇంగ్లీష్ వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్ లో వాళ్ళు ఏం తింటున్నారు చెప్పండి అమ్మా? అమృతం తాగుతున్నారా? ఎందుకు వాళ్ళని చూసి మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు? ఏముంది వెధవలు, వాళ్ళకేం తెలుసు శ్రీ విద్య అంటే? ద మదర్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. ఇది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. అది తెలుసుకునే మాట్లాడుతున్నాం. చెయ్యి, రీసెర్చ్ చెయ్యి. ప్రోటాన్ పైన ఏముందో చెప్పు. అదే అమ్మ, అదే ఏకలయ. ప్రోటాన్ దాకా వచ్చావు కదా, అణువులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ దాకా వచ్చావు కదా, అదే ఉన్మని. చాలా అదే రహస్యం. అంటే స్థూల భావన పోయింది అక్కడ నీకు. వైదేహీ స్థితి అంటే అది కూడా పోగొట్టుకున్నావు. సూక్ష్మవాయు కూడా పోయింది. నేను అణువులో కూడా కాను, నేను జ్యోతిని అన్నావు అక్కడ. అందుకే అమ్మవారు జ్యోతి స్వరూపిణి, జ్యోతిర్మయి. సో కాంతి నుంచి సృష్టి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకున్నాను నేను అది అని అప్పుడు అంటావు. కిందేమంటావు? నేను ఇది అంటావు. అది ఇది మధ్యలో ప్రయాణం చేసేదే జీవితం. అర్థమైందా? ఇంత ఉంటుందమ్మా ఏకలయ అంటే అది. ఆమె ఒకటిగా ఉండటానికి కోరినప్పుడు ప్రపంచానికి ప్రళయం తీసుకువస్తుంది. ఆమెకి ఇష్టం లేదనుకో, ఏదైనా ఈశ్వర ఇచ్చ. సృష్టి ఈశ్వరేచ్ఛత వచ్చినప్పుడు సృష్టి. అందుకే పుట్టించిన వాడికి హక్కు ఉంటుంది, చంపే హక్కు అంతేగా, ఎవరికి హక్కు లేదు. అందుకే జీవహింస అన్నాడు బుద్ధుడు. జైనులు మూతికి గుడ్డ కట్టుకుంటారు, సూక్ష్మ క్రిములకు కూడా హాని తలపెట్టారు వాళ్ళు, అంత నిష్టగా పాటిస్తారు. జీవహింస ఇది భగవంతుడి సృష్టిలో ఒక పాపం. అది ఎందుకు పుట్టిందో అవునా? ప్రతి జీవికి ఒక అర్థం ఉంటుందిగా. ఈ నరకం నుంచి, ఈ కుక్క జన్మ నుంచి నేను ఎప్పుడు మానవ జన్మలోకి వస్తాను, అక్కడి నుంచి అమ్మని ఎప్పుడు చేరుకుంటాను అని కుక్క ఏడుస్తూ ఉంటుంది. అలా ప్రతి జీవికి కూడా ఏదో ఒకటి పాపం కర్మ కొద్దీ నేను ఈ జన్మ పుట్టాను, ఏ పాపం చేసుకున్నాను అవునా? కర్మ, బుద్ధి కర్మానుసారైన ఏ వాసనల వల్ల ఎవరికి అపకారం తలపెట్టానో ఈ శిక్ష అనుభవిస్తున్నాను. అర్థమైందా? సో ప్రతివాడికి జీవించే హక్కు ఉంది అని. ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నీకేంటి అడ్డు? అవునా? నీకేంటి అంత నష్టం జరిగిపోయిందని? వాడిని బతకనివ్వవా? వాడు బతుకు వాడిని బతకనివ్వవు? నీ ఒక్కడికేనా సృష్టి చేసింది? నీ వరకేనా సృష్టి? అవునా? 14 లోకాలన్నీ నీ కోసమే పుట్టించిందా? కాదుగా. సో అటువంటి తల్లి అనేకమై మళ్ళీ అనేకాన్ని ఏకము చేసే శక్తి కూడా ఆమెకే ఉంది. అందుకే ఆ తల్లికే మన ప్రాణం తీసుకునే హక్కు ఉంది. మరి ఇప్పుడు అందరం శాశ్వతమా? పోతున్నాంగా పైకి. ఈ కరోనా పీరియడ్ లో ఎవరిని చంపుతున్నారు? అమ్మవారికే హక్కు. ఎంతవరకు నిలపాలో అంతవరకు నిలుపుతుంది. ఆమెకి ఇష్టం లేదనుకో, వెస్టిగా తీస్తే ప్రళయం సృష్టిస్తుంది, మహాప్రళయాన్ని కూడా సృష్టిస్తుంది. ఏది మిగలదు, శూన్యం తప్ప ఇంకేం ఉండదు. రెండూ కూడా ఆమె చేతిలోనే ఉన్నాయి. ఇవే మహత్తులు అంటారు. ఇవి ఎంత తపస్సు చేసినా వరాలుగా ఎవ్వరూ పొందలేరు. అవునా? చూడండి, తలకిందులు తపస్సు చేసిన రాక్షసులు గాని, దేవతలు గాని అమ్మవారి యొక్క షాడ్గుణ్య సంపత్తి మహత్తులు అంటారు.
ఇది అమ్మవారు ఎవరికి ఇవ్వదు. అర్థమైందా? ఈ అనిమా సిద్ధి, లఘిమా సిద్ధిలు ప్రదర్శన చేసుకుంటూ మురిసిపోవాల్సిందే కానీ ఇటువంటివి అమ్మవారు తనలోనే పెట్టుకుని ఉంటుంది. సృష్టి స్థితి లయ తిరోధాన వమనాలు ఎప్పుడు ఆవిడ చేతిలోనే ఉంటాయని. చాలా పంచబ్రహ్మలు ఆమె చేతిలో ఉంటారు. ప్రేతము చేస్తుంది, సృష్టి చేస్తే మళ్ళీ ప్రాణం పోస్తుంది. ఇష్టం లేకపోతే 5 బ్రహ్మల్ని కూడా ప్రేతం చేసి ఏకగా మిగిలిపోతుంది అని చెప్తున్నారు. సో ప్రపంచానికి ప్రళయం తీసుకువస్తుంది. ఏకలయ అంటే తాను ఒకటిగా ఉండదలుచుకున్నప్పుడు ఆమె సృష్టికి ప్రళయాన్ని తీసుకువస్తుంది. నేను ఒకటిగా ఉండాలి, నాకు ఈ సృష్టి అవసరం లేదు అన్నప్పుడు ప్రళయం తీసుకొస్తుంది అని దీనిలోని అంతరార్థం. ఏకలయ అంటే అది. ఏకలయ అన్నప్పుడు అమ్మో మహాప్రళయం వచ్చిందంటే ఎవరూ మిగలము. శ్రీచక్రాంతర త్రికోణమే మూలము లేక మూల ప్రకృతి అంటే బిందువు. త్రికోణంలో ఏముంది మధ్యలో బిందువు, అది మూల ప్రకృతి, సృష్టికి మూల ప్రకృతి. దానికి ఆధారము బిందువు. త్రికోణం ఉందిగా, సృష్టి స్థితి లయ, ఈ ముగ్గురికి ఆధారం ఎవరు? అమ్మవారే. బిందువు అని చెప్తున్నారు. ఆ బిందువే ఆమె ఏక నిలయము. ఆమెకి ఇష్టం లేదనుకో బ్రహ్మ తీసేసుకుంటుంది. ఇప్పుడు సాలెగూడు ఉందమ్మా, సాలెగూడు ఏం చేస్తుంది? నోటితో సాలెగూడంతా అల్లుతుంది. మళ్ళీ తనకి ఇష్టం లేదనుకో అందులో వసిస్తుంది బిందువుగా. అదే బిందువు అనుకోండి. ఇదంతా శ్రీచక్రం అనుకోండి. ఆమెకి ఆ యొక్క సాలెపురుగుకి సృష్టి తన గూడు ఇష్టం లేదనుకో ఏం చేస్తుంది? అంతా నోట్లోకి తీసేసుకుంటోంది. అక్కడ మళ్ళీ సాలెగూడు ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? బిందువులోకి వెళ్ళిపోయింది, సాలెపురుగులోకి వెళ్ళిపోయింది. సో సాలెపురుగు కథ పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ శ్రీ విద్యను అర్థం చేసుకోవాలంటే తన నోటి నుంచి సృష్టి చేస్తుంది, మళ్ళీ తన నోట్లోనే సృష్టి తీసేసుకుంటుంది. అందుకే అంటుంటారు, నువ్వు మీ నాన్నగారు నోట్లో నుంచి ఊడిపడ్డావురా అంటుంటారే, ఇదే ఇటువంటి సామెతలు పుడుతుంది. ఇవన్నీ శ్రీ విద్యకి సంబంధించిన పెద్ద పెద్ద పదాల యొక్క సామాన్య వాడుక భాషల్లో వాడుతున్నాం. దాని వెనక అంతరార్థం ఎవరికి తెలియదు. ఆమె తలుచుకుంటుందంటే బ్రహ్మను సృష్టిస్తుంది నోటి నుంచి. వాక్ ఐం బీజం కదా, అలా పశ్యంతిలోకి తీసుకొస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూర్చోండి అంటుంది, సృష్టి చేయమంటుంది. శ్రీచక్రం అంతా చేస్తారు, భూపురాది రేఖల వరకు అందరికీ పనులప్పు చేస్తుంది. ఆమెకి ఇష్టం లేదనుకో ముగ్గురిని తీసేసుకుంటుంది. ఆ కృత్యములు వాళ్ళు చేసేవన్నీ ఆమె బ్రహ్మానిగా వస్తుందిగా, ఆ బ్రహ్మానిని తనలో కలిపేసుకుంటుంది, వైష్ణవిని కలిపేసుకుంటుంది. ఆమె ఏక లయగా ఉండిపోతుంది. బిందువు కూడా ఆమెకి ఇంకా ఆమె కూడా ఉండటం ఇష్టం లేదనుకోండి పరాశూన్యంలోకి వెళ్ళిపోతుంది.